प्रेमी पिता परमेश्वर दयालु, आपको बहुत बहुत धन्यवाद प्रभु जी। प्रभु जी इस सुंदर शाम में आपको उपस्थिति में हम लोग आए प्रभु जी, खास करके बंगाल लोगों के बीच में हमको लेके आए प्रभु जी, आपको धन्यवाद प्रभु जी। आपने अपने दास के द्वारा हमसे बातें करो प्रभु जी, आपका जो और वचन के द्वारा हमसे राह दिखा दो प्रभु जी। प्रभु जी आप है प्रभु जी, हमको चलाने वाला प्रभु जी। प्रभु जी धन्यवाद प्रभु जी, धन्यवाद 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 प्रभु जी। आपने जो महान कार्य के लिए जो आपने आश्चर्य अद्भुत कार्य के लिए आपको धन्यवाद प्रभु जी। प्रभु जी हमने और आपको प्यार को और सुनकर और आपको प्यार को ग्रहण करके और आपका जो हम भी आपको अधिक रीति से प्यार करने के लिए हमको और सहायता करो प्रभु जी, मदद कर दीजिए प्रभु जी। और आने वाले भाई बहन लोगों को अपने आशीष कर दीजिए। ये प्रार्थना उद्धार करता यीशु मसीह के नाम से हम मांग रहे हैं प्रभु जी, सुनो और ग्रहण कर दीजिए। आमीन आमीन आमीन। अभी समय में अभी प्रभु को आराधना करने के समय में हम लोग आया है हमारे बीच में లూద్రమ్మ గారు आया है। లూద్రమ్మ గారు వందనాలు। మరి మరి మీరు పాట వందనాలండి, పాడాలి। వందనాలండి. అమ్మ పాట పాడండి మరి। మరి ఇప్పుడు మీకు పాట పాడేటువంటి సమయం మరి ఇస్తా ఉన్నాం। సమానులెవరు ప్రభో, మంచి పాట పాడారు పోయిన ఆ, వారం। మీకు మీకు మీ వచ్చారు, మీకు వచ్చేసింది. సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో। హల్లెలూయా। మరి చక్కని పాట సమానులెవరు ప్రభో అని లోద్రమ్మ గారు పోయిన వారంలో పాడినటువంటి పాట ద్వారా మరి ఎంతో దీవెనకరంగా మరి అమ్మగారు పాటలు పాడుతూ ఉన్నారు। మరి ఆ విధంగా మరి आप लोग भी अभी आराधना करने का समय में हम लोग आया है। आप भी आराधना के द्वारा और प्रभु को महिमा करेंगे और स्तुति करेंगे और प्रशंसा करेंगे। हालेलुया हालेलुया हालेलुया। थैंक यू जीसस, थैंक यू जीसस। और आराधना का गीतों को हम लोग गाएंगे। बड़ी भोर तेरे दर्शन को मैं चरणों में आता हूँ, आराधना स्तुति और प्रशंसा पिता को चढ़ाता हूँ। आराधना 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 मेरा यीशु राजा की, पवित्र आत्मा प्रभु की, हर दिन के हर एक पल में तेरा यीशु ध्यान रहे। हर दिन के हर एक पल में तेरा यीशु ध्यान में, मेरे मुँह के वचनों से तू झोंक घाव भरे, मेरे मुँह के वचनों से तू झोंक घाव धरे। आराधना 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 मेरा प्रिय यीशु को, मेरा पवित्र आत्मा को। बड़ी भोर तेरे दर्शन को मैं चरणों में आता हूँ, आराधना स्तुति और प्रशंसा अब देता हूँ।
ఇదే పాట తెలుగులో కూడా ఉందండి, తెలుగులో కూడా పాడుకుందాం. శుభవేళలో నీ మోమును చూచి అర్పించేదను నన్ను, ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. ఆరాధన 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 నా ప్రియ యేసునకే, పవనాత్మ ప్రభునకే. మరి ఆరాధించేటువంటి సమయంలో మనం ఉన్నాం. ఆయన ఆరాధించేటువంటి పాటలు పాడుతూ మరి స్తుతులు చెల్లిస్తూ ఆయన్ని మనం కీర్తిద్దాం. దేవునికి స్తోత్రం. మరి మీలో ఎవరైనా పాటలు పాడాలని ఆశపడినటువంటి వారు పాటలు పాడాలని మనవి చేసుకుంటున్నాను. आप में कोई गाना गाना चाहे तो आप गा सकते हैं. ఎంతో దుఃఖము ప్రైజ్ లార్డ్ సార్. అని పాట. అమ్మ లోదరమ్మ గారు, ప్రైజ్ లార్డ్. సార్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మ. ఎంతో ఆంధ్రప్రదేశ్ బుక్ లో 182వ పాట, ఎంతో దుఃఖం పొందిరా అంటే శ్రమల పాట పాడాలనుకుంటున్నాను. పాడండి అమ్మ. పాడమంటారు. ఎంతో దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా, ఎంతో దుఃఖము నీకు, ఎంతో చింతయో నీకు, ఎంతో దిగులయ్యా నాకు. ఆ పొంతి పిలాతు యోధులు నీకు పెట్టిన శ్రమలను తలపోయగా, ఆ పొంతి పిలాతు యోధులు నీకు పెట్టిన శ్రమలను తలపోయగా, ఎంతో దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా. వచ్చిరి యూదులు ముచ్చటలాడుచునే చటవాడనుచు, వారి ఇచ్చవచ్చి నట్లు కొట్టి దూషించి, వచ్చిరి యూదులు ముచ్చటలాడుచునే చటవాడనుచు, నిన్ను మత్సరముతో వారి ఇచ్చవచ్చినట్లు కొట్టి దూషించినారా. నిన్ను మత్సరముతో వారి ఇచ్చవచ్చినట్లు కొట్టి దూషించినారా. ఎంతో దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా. సుందర మగు దేహమందున దెబ్బలు గ్రంథులు గట్టినావా, నీవు పొందిన బాధ నాడెందము దళపన నందము లేదాయెను. నీవు పొందిన బాధ నాడెందము దళపన నందము లేదాయెను. ఎంతో దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా. కొట్టు కొట్టు మాని తిట్టికెళ్దట్టి నిన్న తిట్టు నెట్టుచును, వారు పెట్టు శ్రమలు తుదమట్టు నా కోర్చియు
పెట్టితివా ప్రాణము. వారు పెట్టు శ్రమల తుదమట్టు నా కోర్చియు పెట్టితివా ప్రాణము. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. నెపము బెట్టుచు నిన్ను అపహాసించు సోయుదోష పలులు కొట్టినారా. నాయపరాధములకు నా పదలను బొందిని కృప నాకు చూపినవా. నాయపరాధములకు నా పదలను బొందిని కృప నాకు చూపినవా. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. అన్నదమ్ములైన అక్క చెల్లెండ్రైనా కన్న పిత్రాదులైనా నన్నిన్నారైనా ప్రేమించాలేరైనా ఎన్న ప్రేమించినవా. నన్నెన్నడైనా ప్రేమించాలేరైనా ఎన్న ప్రేమించినవా. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. చక్కని నా యేసు మిక్కిలి బాధ నీకెక్కువ కలిగేనయ్యా. ఆహా ఒక దుష్టుడిటే ప్రక్కన బొడిసి తన యక్క సదీర్చుకొనేనా. ఆహా ఒక దుష్టుడిటే ప్రక్కన బొడిసి తన యక్క సదీర్చుకొనేనా. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. సుందర మగు దేహమందున దెబ్బలు గ్రంథులు గట్టినవా. నీవు పొందిన బాధ నడెందము దళపన నందము లేదాయేను. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కని సిలువు పాట పాడినటువంటి లోద్రమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాం. వందనాలు అన్నయ్య. ప్రైజ్లాడమ్మా, వందనాలు. హాస్టమ్ ఒక పాట పాడద్దంట అన్న. ఓకే అన్న, ఓకే అన్న, ఓకే. అవకాశం ఉంటే ఇవ్వండి, లేకపోతే పాడండి అన్న, పాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఇచ్చిన చార్లీ పాస్టర్ గారికి, జూమిట్లందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో
దోషివై నిలిచావా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా, కలువరి గిరిలో సిలువదారిపై వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువదారిపై వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గుర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారబోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారబోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మరి చక్కని పాట పాడినటువంటి సహోదరికి ప్రత్యేకమైనటువంటి వందనాలండి. కలువరిగిరిలో థ్యాంక్ యూ పాస్టర్. శిలువధారపై మరి నా కొరకు బలిగా మరి అర్పించబడినటువంటి యేసయ్య నీకు వదనాలండి. ఆ చక్కని పాట పాడారు యేసన్న గారు మరి రాసినటువంటి పాట. మరి ఆ చక్కగా మరి పాడినటువంటి సహోదరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి इस సమయంలో अभी समय में हम लोग वचन में जाएंगे और हमारे बीच में रमेश कुमार भैया आया है. रमेश कुमार भैया वचन के लिए प्रार्थना करेगा. वचन हमारे जिंदगी में आशीष होने के लिए प्रार्थना करेगा. ओके सर, प्रेज लॉर्ड सर, प्रेज लॉर्ड। प्रेज लॉर्ड ब्रदर. आइए हम प्रार्थना करेंगे आज के वचन के लिए। धन्यवाद। स्वर्गीय विराजमान पिता परमेश्वर, खुदावंद यीशु मसीह जी, महिमा में परमेश्वर पिता, आज के शाम की बेला में फिर से पिता परमेश्वर पिता हम सभी को ज्वाइन होने के लिए अवसर दिया। खुदावंद यीशु राजा, हम तेरे नाम को धन्यवाद देते हैं। गूगल मीट के द्वारा परमेश्वर पिता जितने तेरे दास लोग जुड़े हैं पिता, हर एक लोगों को परमेश्वर पिता किसी प्रकार के प्रॉब्लम्स न होने पाए पिता, हम प्रार्थना करते हैं खास तौर से जो तेरे दास परमेश्वर वचन को बताए परमेश्वर पिता, गुरु गुरु बातों को बताने वाला हो सके पिता, और जो परमेश्वर पिता ट्रांसलेशन करें जैसे सर पिता, उनके लिए प्रार्थना करते हैं पिता। ट्रांसलेशन करने में पिता अगुवाई और मदद करना पिता, जितने लोग सुने वचन को पिता, वचन को सुन करके ग्रहण करने वाला योग्य हो सके और तेरे सेवा कार्य में परमेश्वर पिता बढ़ोतरी होने पाए पिता। धन्यवाद पिता, सारी विनती प्रार्थना और सुना है परमेश्वर, धन्यवाद देते हैं। धन्यवाद का छोटी सी प्रार्थना प्यारे पिता यीशु के नाम मांगते हैं, आमेन 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 आमेन। थैंक यू सर। वचन के लिए प्रार्थना किया रमेश भैया, बहुत बहुत धन्यवाद। अभी हमारे बीच में स्टीवन सर आया है, स्टीवन सर को हम इनवाइट करेंगे। एबिनेजर भैया भी आया है, एबिनेजर भैया धन्यवाद। Thank you brother. Praise the Lord brother Stephen sir, thank you so much for joining among us this morning, and we are very much blessed to have you sir. And yesterday after the message I meditate whole the day, and all the night I remember the word you shared, that Holy Spirit revealed many great truths, and have a close intimacy with Jesus Christ, as he said, I am the true vine, you are the branches, and same as like we have unite with him in the true vine. That is the thing Holy Spirit revealed me, and I missing you to unite him, so I have to correct myself to unite with him, and have close relationship, have his strength in me,
pass through me, through that body of the Christ. Amen. Amen. Thank you, sir. Thank you so much, sir. Amen. I really very much blessed to the message, yesterday's message. Please take this time and share the God's word, sir. Well, thank you. Good evening, everybody. आप सबको మరి మీ అందరు కూడా మరి ఆ యొక్క మరి చాలా మరి శుభ సాయంత్రం తెలియజేస్తున్నామండి. आप इस सभी को क्या है कि शाम के समय में धन्यवाद देता परमेश्वर के नाम से. I had a hard time waking up this morning. మరి ఉదయము మరి నేను లెగిచేటువంటి సరిగా త్వరగా నేను లెగలేకపోయాను. కొంచెం నాకు ఇబ్బంది అయింది మెలకు రావడానికి. आज का सुबह में मैं उठने में तकलीफ हुआ, इसलिए मेरे को थोड़ा तकलीफ हुआ आज सुबह उठने में. And Amos, I've only got a half a cup of coffee. మరి ఈరోజు నేను కాఫీ కూడా సగమే కప్పు తెచ్చుకున్నాను, ఎందుకంటే టైం అయిపోతుందని త్వరగా కొంచెం కప్పులోనే నేను కాఫీ తెచ్చుకుని వచ్చాను. ఎక్కువ కాఫీ కూడా తెచ్చుకోలేకపోయాను. Sir, whenever you come to India, we give coffee. Wonderful coffee. Where is Sir. DC? This is a hostel. She's an hostel. Thank you, sir. Thank you. Wonderful. Thank you. मैं आज का दिन में कॉफी भी कम लाया हूँ, आधा कप लाया हूँ, जल्दी. Oh, Nisi took good care of me with coffee. మరి హైదరాబాద్ లో మరి నిస్సి అనేటువంటి సహోదరి మరి ఆమోస్ గారు కుమార్తె మరి చాలా మంచిగా అయ్యగారిని చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ మరి ఇస్తా ఉంటారు. सिस्टर जो है हमेशा क्या है कि सिस्टर को जो कॉफी देते हैं बहुत अच्छे से देखभाल करते हैं. Tax season will be over here in about 4 weeks, and I will hopefully have more energy then. మరి ఇంకా ట్యాక్స్లు చేయడానికి నాకు ఇంకా ఒక 2 వారాలు సమయం ఉంది. ఇంకా 4 వారాలు ఒకవేళ చాలా మందికి ఒకవేళ కార్యం చేయవలసి వస్తుంది. మరి ఆ 4 వారాల సమయము మరి నేను కొంచెం బిజీగా ఉండొచ్చు. मैं क्या है कि टैक्स वगैरह भरने में 2 से लेकर 4 हफ्ते मेरे पास समय है और बीच में बिजी में रह सकता हूँ. And those 2 songs that were just sung by Luther and by the other lady were beautiful. మరి ఇంతకు ముందు పాడినటువంటి లోదరమ్మ గారు పాడినటువంటి పాట, అలాగే సహోదరి మరి బాబన్న గారి యొక్క భార్య మరి పాడిన ఆ యొక్క ఆమె కూడా పాడినటువంటి పాట నా హృదయాన్ని ఎంతగానో హత్తుకున్నది. ఆమేన్. अम्मा जी जो है लोधन सिस्टर जो पाड़ी है वो जो गाई है वो मेरे हृदय में बहुत अच्छा रीति से मेरे को लगा, बहुत प्यारा गाना है. When I get to heaven and y'all get to heaven, the 3 of us will be able to sing together. మరి అయ్యగారు మరణించిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత మరి మనం అందరం కూడా పరలోకం వెళ్ళిన తర్వాత మరి లోదరమ్మ గారు మరి అలాగే సహోదరి అయ్యగారు ముగ్గురు కలిసి దేవుని స్తుతించాలి ఇదే విధంగా అని అయ్యగారు కోరుకుంటూ ఉన్నారు. ఆమేన్. परमेश्वर का बात चाहते हैं वो दुनिया छोड़ के जाएंगे, सभी जाएंगे, वहां पर भी क्या है कि परमेश्वर को स्तुति करेंगे गाने के द्वारा, ऐसे चाह रहे हो. And I see Andy has joined us, so he'll make us a quartet. మరి యాండీ గారు కూడా మరి మన మధ్యలో జాయిన్ అయ్యారు. మరి ఆయన మరి మనం పాడుతూ ఉంటే ఆయన కోరస్ అందిస్తూ ఉంటారు మధ్యలో. एंटी सर भी जो अपना बीच में उपस्थित हुए हैं वो क्या कि अपन गाते रहते तो वो कोरस देते रहते हैं साइड से. We are continuing to move forward in Ephesians today, and we're in Ephesians 4 starting in 17. మరి మనము ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరి ఆ యొక్క 17వ వచనంలో ఉన్నటువంటి మాటల్ని మనం నేర్చుకుందాం. एफेसियों का पत्री क्या कि 4 अध्याय 17 वचन से लेके आज मनन करेंगे. Ramesh, show that beautiful person next to you. रमेश भैया आपका जो बगल में और सुंदर सा आपका बेटी को थोड़ा दिखा दीजिए, सार देखना चाहता है. रमेश भैया जी आपका साइड में जो अच्छा पेंटिंग है सर देखना चाहते हैं, थोड़ा दिखाइए बढ़िया से. Wave at me. మరి అయ్యగారు చెయ్యి ఊపుతున్నారు, చెయ్యి ఊపాలని మనం చేసుకుంటున్నాం. There we go. Well, let's get started.
the heading on this part is living as children of light. మరి ఇక్కడ ఈ యొక్క మాట ఈ యొక్క అధ్యాయము మనం నేర్చుకోబోయేటువంటి వాక్యం పైన దేవుని బిడ్డలుగా మరి జీవించేటువంటి విధానంలో మరి ఆ యొక్క ఉన్నటువంటి మరి పద్ధతులు అనేటువంటిది మనం ఇక్కడ హెడ్డింగ్ చూస్తూ ఉన్నాం. यहाँ पे वचन में आप और हम देखेंगे, वचन में पढ़ते समय परमेश्वर की बच्चे, इसका हेडिंग के ऊपर में जैसे लिखा हुआ है वचन में, वही चीज को आज और आप और हम देखेंगे. And verses 17 to 19 talk about the people who have not accepted Christ, who have rejected Christ, or even us before we accepted him. మరి ఇక్కడ 17 నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలలో మరి ఇక్కడ ఆ యొక్క ఎవరైతే దేవుణ్ణి అంగీకరించకుండా ఇంకా దేవునికి దూరంగా ఉన్నారో, అన్ని జనులుగా ఉన్నారో, అటువంటి వారు వారు ఎలా నడుచుకుంటారు అనేటువంటిది అక్కడ రాయబడి ఉందండి. यह एफेसियों का पत्री 4 अध्याय और 17 से लेकर 19 तक का अगर पढ़ेंगे तो जो परमेश्वर के अंदर में रह के नहीं चलते हैं और परमेश्वर को नहीं मानते, वहां लिखा हुआ है, सब कुछ वहां लिखा हुआ है. Jochen, will you pin Ebenezer? Yes sir, yes sir. He keeps moving back and forth across the screen. Sir. Pin you and him. Yes sir, yes sir. Now pin you. Okay sir. There we go. Okay, y'all don't have to go like this all the time. Yes sir, yes sir. Paul, through the Holy Spirit, is telling us in verse 17, you must no longer live as the Gentiles. మరి ఇక్కడ పౌలు భక్తుడు మరి మీరు ఇంక ఎంత మాత్రము అన్య జనులు జీవించినటువంటి విధంగా మీరు జీవించడానికి వీల్లేదు అని ఆయన బోధిస్తా ఉన్నారు. यह पौलुस ने यहाँ लिखा हुआ कि जो अन्य जनांग जो जीते हैं वैसे आप लोगों को नहीं जीना, परमेश्वर के अनुग्रह से जीने करके यहाँ पौलुस का वक्त बता रहे हैं वहां पे. And I want to compare that. If I were to say you are not to do something, మరి నేను ఆ యొక్క మరి దీన్ని నేను ఎలా పోలుస్తానంటే, మనం ఏదైతే మనం చేయకూడదో అనేటువంటిది ఆ యొక్క ఖచ్చితంగా ఆయన చెప్తా ఉన్నారు. मैं कैसे इसको समझता हूँ, हम जो करना नहीं चाहते हैं, मैं ऐसी समझता हूँ कि हम लोग जो नहीं करना चाहते हैं उसी तरीके का हम इसको समझता हूँ. You may listen to what I say, but you need to search it with the Holy Spirit to see if it agrees with the Word. మరి మీరు నేను చెప్పేటువంటి వాక్యము మరి మీరు వినడం కాదు కానీ మరి నేను చెప్పింది అవునా కాదా అనేటువంటిది మీరు ఆ యొక్క దేవుని వాక్యంలో మరి మీరు చూసుకొని అది సరైనదైతేనే మీరు దాన్ని మరి మీరు వెంబడించాలి. నేను చెప్పాను కదా అని మీరు గుడ్డిగా మరి ఏ మాట వినడానికి వీలు లేదని నేను కోరుకుంటా ఉన్నాను. यह मैं चाहता हूँ कि जो मैं वचन आप लोगों को बता रहा हूँ वो वचन को आप लोग भी फर्किए, देखिए, क्या कि मैं जो बता रहा हूँ अंदर इतनी सब सुन करके उसमें मनन नहीं करना है, लागू नहीं करना है. मैं भी चाहता हूँ कि आप लोग भी मनन करें, आप लोग भी उसको लागू करके उसमें चले. See, the difference is Paul has got the Holy Spirit speaking through him. I'm sorry, Paul has got the Holy Spirit speaking through him, and it's written down by man. మరి ఇక్కడ పౌలు గారు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరి సంగత విషయాలన్నీ కూడా ఆయన నేర్చుకుంటున్నారు. అయితే ఆయన చెప్పిన విషయాలు ఒక మనిషి రాస్తా ఉన్నారు. यहाँ पे पौलुस भक्त ने जो लिख रहे हैं, लिखते समय क्या कि एक मनुष्य वहां पे ये बताते जा रहे हैं, वो लिख रहे हैं, वहां पे वही दर्शाता है. You became unpinned, Jochen. Sir, yes sir, I came again. I came again sir. Pin it so you won't be moving. Sir. Yes sir. You got me and Ebenezer pinned. Yes sir, yes sir.
I also came, sir. Okay, it's not showing. We'll see. Okay. When you go down through 18 and 19, and I'm not going to spend much time on this, it talks about why they are separated from God. మరి ఇక్కడ 18, 19 వచనాల్లో మరి ఆయన ఎలాగా మరి వీళ్ళు దేవునికి దూరం అయిపోయారు అనేటువంటి విషయాలు నేను మీకు తెలియజేయాలి, కొన్ని విషయాలు తెలియజేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. यहाँ पे 18-19 वचन में परमेश्वर की जो दूर हो गए हैं उन्हीं लोग के लिए मैंने अभी बताने जाता हूँ वो कैसा दूर हुए हैं, ये वचन में लिखा हुआ है. And it says they are separated from God because of their ignorance. మరి వారు అజ్ఞానాన్ని బట్టి, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క అవివేకాన్ని బట్టి వారు దేవునికి దూరం అయిపోయారు అని ఇక్కడ వాక్యం మనం చూస్తా ఉన్నాం. यह वो क्या है कि अज्ञानी होकर के निर्बुद्धि होकर रह चुके हैं, इसलिए ये वचन में ऐसा लिखा हुआ है कि वही चीज को मैं ये वचन में देख रहा हूँ. But in verse 20, the Holy Spirit is telling us that we did not come to know Christ through that way, the ignorance. మరి ఇక్కడ 20వ వచనంలో మనం చూసినట్లయితే మరి మన యొక్క జీవితాల్లో ప్రభు ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే మనము అజ్ఞానము అవివేకము లేకుండా పరిశుద్ధాత్మ మనకు అన్ని విషయాలు తెలియజేయడం ద్వారా మనం సంపూర్ణంగా దేవుని తెలుసుకున్నామని దేవుని వాక్యం మనం చూస్తా ఉన్నాం. यह 20 वचन में आप और हम देखेंगे, आप और हम क्या कि अज्ञानी नहीं है, निर्बुद्धि नहीं है, उसको उसमें नहीं रहे तो ये ज्ञानी के साथ अच्छा रीति से हम रह करके ये 20 वाला वचन में लिखा हुआ है. See, when they're talking to the Ephesians, they heard the word through the apostles that went and preached to them, who had the Holy Spirit speaking through them and teaching them. మరి ఆ యొక్క అపోస్తలులు అనేటువంటి ఆ శిష్యులు అనేటువంటి వారు వారికి బోధిస్తున్నప్పటికీ కూడా బోధించేవారు శిష్యులు అపోస్తలులు కాదు, కానీ పరిశుద్ధాత్మే మరి వారిలో ఉండి మరి ప్రజలకు బోధించేటువంటి అనుభవాన్ని వారు గమనించారు. यहाँ पे देखते हैं क्योंकि जो आप प्रचार करते समय वो क्या है कि अपोस्तलिक नहीं तो क्या है कि शिष्य करके नहीं है, जो वो प्रचार करते समय पवित्र आत्मा उन्हीं का अंदर में रह करके वो प्रचार कर रहा है, वो कार्य पवित्र आत्मा का ही है. That is why it's so important. I keep reinforcing it. We have to let the Holy Spirit fill our hearts and flow through us. మరి అందుచేతే మరి ఆ యొక్క నేను ఎప్పుడు కూడా చెప్పేటువంటి విషయం ఏంటంటే మనము మరి పరిశుద్ధాత్మకు మనము పరిపూర్ణముగా మనం సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్మ మన ద్వారా ప్రజలకు మనం కనిపించే విధంగా పరిశుద్ధాత్ముడు మనలో అంతగా లీనమయ్యే అనుభవం మనం పొందుకోవాలని నేను తెలియజేస్తా ఉంటాను. ఆమేన్. मैं हमेशा आप लोगों को यही वचन बताता हूँ कि आपके अंदर में मेरे अंदर में पवित्र आत्मा हो करके, पवित्र आत्मा हमारा अंदर से क्या है कि रोशनी होकर के दिखना चाहिए. वो ऐसा दिखने के बाद आपका सेवा हमारा जो चीज है दिखता है, वो पवित्र आत्मा का कार्य है, वो दिखना चाहिए. Because just as these believers were told in verse 21, they were taught in Him, in God, in Jesus, in accordance with the truth that is in Jesus. మరి ఆ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా వారు బోధించబడ్డారు కాబట్టి 21వ అధ్యాయంలో మరి వాళ్ళు ఎలాగా మరి ఉన్నారనేటువంటి విషయాన్ని రాస్తా ఉన్నారు. ఆయన యందు సత్యము ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్న వారు కాదు అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. यहाँ पे देखते हैं कि 21 वचन में प्रभु यीशु मसीह में रह करके वचन के द्वारा रह रहे, वो क्या है कि आपके अंदर हमारे अंदर है, उनके जरिया अपन चल रहे करके वो वचन में लिखा है कि वो प्रभु यीशु मसीह आपके अंदर में है करके वहां लिखा हुआ है. As we grow in our relationship with Christ toward maturity, as it talked back in the first part of chapter 4, మరి ఈ విధంగా 4వ అధ్యాయము మొట్టమొదటిలో ఎలాగైతే మరి
మనం దేవునిలో మరి ఆ యొక్క అడ్డుకట్టబడినటువంటి అనుభవాల్లో మనం ఉన్నప్పుడు మనం ఎలాగ మరి ఆ విధంగా మనం ఫలిస్తామనేటువంటి విషయాలను అక్కడ నిన్నటి దినంలో మనం నేర్చుకున్నాం. यहाँ कल का दिन में आप और हम समझे कि 4:1 में लिखा है कि परमेश्वर में आप और हम कैसा फलेंगे, कैसा क्या है कि जुड़े हुए हैं उसमें वो पेड़ में ऐसे करके उसमें देखे हैं कल का दिन और फलवंत के बारे में देखे हैं. And that is in verse 13 where it says, and become mature, attaining to the whole measure of the fullness of Christ. మరి యొక్క 13వ వచనంలో 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మరి ఆ యొక్క మనం సంపూర్ణులు అవడానికి మరి మనం దేవునిలో మరి ఎదిగేటువంటి అనుభవంలో మనం ఉండడానికి ప్రభు కోరుకున్నాడు. సంఘ క్షేమాభివృద్ధి కలగడానికి ఈ విధంగా ప్రభువే ఈ కార్యాలు జరిగించారని మనం చూస్తున్నామండి. यहाँ पे आप और हम देखते हैं कि जैसी पेड़ में गुलशन बने रहती है 13 वचन में देखते हैं भरपूर रूप से उसमें रहना करके ये वचन में अपन देखते हैं. And I know y'all say he repeats himself. He must be old. No, I repeat it because it's important. మరి ఆయన మరి ఇది నేను ఎందుకు మరలా ఈ వాక్యాన్ని మీకు చెప్తున్నానంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సంపూర్ణత అవ్వడము మరి ప్రభువులో మనం సంపూర్ణులుగా మార్చబడడం అనేటువంటి చాలా ప్రాముఖ్యం. అందుకనే మరలా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ये वचन आपको क्यों बार बार मैं बताते जा रहा हूँ, इसमें क्या है कि संपूर्ण रीति से प्रभु में रहने के लिए काम आता है, इसलिए मैं बार बार मनन आप लोगों के बीच में मैं इस चीज को कर रहा हूँ. They have all these statistics in the United States to where they say a person has to hear about Jesus at least 7 to 10 times before they will have a chance of believing. మరి అమెరికా దేశంలో మరి ఆ యొక్క ఈ విధంగా చెప్తారు. మరి ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఆ వ్యక్తి కనీసం 7 నుంచి 8 సార్లు యేసుక్రీస్తు ప్రభు గురించి వింటే తప్ప అతను యేసు ప్రభుని నమ్మలేడు. అందుకనే ఆ వ్యక్తిని కనీసం 7 నుంచి 8 సార్లు దేవుని వాక్యం వినేలా చేయండి అని వాళ్ళు అంటా ఉంటారు. यहाँ पे प्रभु का दास कह रहे हैं कि अमेरिका देश में अगर कोई उद्धार में आना है, प्रभु यीशु मसीह को मानना है, 7 से लेकर के 8 बार उनको वचन बताना पड़ेगा और वो इतने बार वो कहना पड़ेगा. उसके बाद उसको समाचार बताने के लिए इजी होता है. इसलिए क्या है कि 7 से लेकर 8 बार उनको बताइए करके अमेरिका देश में बोलते हैं. The problem with statistics, they don't take into consideration the Holy Spirit talking to people. మరి ఎందుచేత వాళ్ళు ఈ విధంగా కొన్ని ఇన్ని సార్లు చెప్పాలి, ఇన్ని సార్లు చెప్తేనే వింటారు అని మాట్లాడుతున్నారంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ అంటే అవగాహన లేదు. పరిశుద్ధాత్ముడు ఒక్కసారి మాట్లాడిన మార్పు మరి తక్షణమే జరుగుతుంది అనేటువంటి దాని మీద వారికి సరిగా అవగాహన లేదు. కాబట్టి వారి విధమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు చెప్తా ఉంటారు. अमेरिका देश में क्यों इतने बार उनको कह करके 7-8 बार कहने करके सोचते हैं कि क्योंकि एक बार बोलने से भी पवित्र आत्मा कार्य करती है. ये उनकी अवगाहना नहीं है, मतलब वो तरीका उनको मालूम नहीं है, पवित्र आत्मा नहीं है, इसलिए उन लोग इतने बार बोलते जाते हैं. So when we share the gospel, is totally different when we're toward maturity and when we're a new believer in Christ. మరి ఈ విధంగా మనము క్రీస్తులో నూతనముగా మనము ఆ విధంగా ఎప్పుడైతే మరి ఆయన బిడలంగా మనం మార్చబడ్డామో అప్పుడు నుంచి కూడా మనం సంపూర్ణలం అవ్వడానికి మనం ప్రయాసపడాలి, సంపూర్ణతను మనం సాధించాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నారు. यह परमेश्वर चाहता है कि प्रभु यीशु मसीह में संपूर्णता के साथ आप और बनेंगे, क्योंकि पवित्रता रूप से बनेंगे, क्योंकि परमेश्वर चाहता है कि वैसा बन के रहने के लिए परमेश्वर आपको और हमको चाहता है. And when we're talking about growing in our maturity, Paul describes it how we learn in verse 22. మరి ఈ విధంగా మనం ఎలాగా విశ్వాసములో అభివృద్ధి పొందాలి అనేటువంటి విషయాన్ని పౌలు గారు మనకు తెలియజేస్తూ 22వ వచనంలో మనకు దాన్ని చాలా బాగా వివరించారు. यहाँ पे 22 वचन में
परमेश्वर में आप और हम प्रभु यीशु मसीह में कैसे बने रहना है करके 22 वचन में बहुत अच्छे रीति से पौलुस दास ने लिख रखा है। He was telling them, and he tells us, we were taught by the Holy Spirit through men with regard to your former way of life. మరి అక్కడ ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం బోధించబడుతూ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దైవ సేవకుల ద్వారా మనం దేవుని వాక్యాన్ని వినడం ద్వారా మరి మన యొక్క ముందు జీవితం కంటే ముందు మనం జీవించిన విధం కంటే మనము వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మనము ఆ యొక్క పరిశుద్ధంగా జీవించడం ద్వారా ఈ యొక్క దేవునిలో మనము ఎదగగలము అని పౌలు భక్తులు తెలియజేస్తా ఉన్నారు. यह पौलुस ने जो अपना दासों को कहता है कि पवित्र आत्मा होकर के पवित्र आत्मा के साथ पवित्र आत्मा अपना अंदर में होकर के प्रचार करते हैं, प्रचार लोग, और वो प्रचार सुन के आप और हम क्या है कि और भी पहले जो कार्य करते हैं उसको छोड़ के उनकी वचन के द्वारा पवित्र आत्मा के द्वारा आप और हम भर जाते हैं। वैसे क्या है कि सेवकाई आगे चलता रहते करके प्रभु का दास यहाँ बता रहे हैं। See, our former way of life was no different than he described in 17, 18, and 19 for the Gentiles. మరి నేను ఈ మాటలు చదివినప్పుడు ఈ యొక్క 17, 18, 19 వచనాలు మరి చదివినప్పుడు ఆ యొక్క అన్ని జనులైనటువంటి వారు లాగా మనం ఉండకుండా మరి మనం ఎలాగ ఉండాలి అనేటువంటిది ఆ యొక్క మన కొరకే మరి పౌలు గారు ఒకవేళ రాశాడేమని నేను అనుకుంటాను. यहाँ पे मैं अभी 17, 18, 19 जब मैं पढ़ता हूँ ये वचनों को, वो मैं क्या सोचता हूँ कि ये मेरे लिए अपने लिए पौलुस ने लिखा है और पवित्र आत्मा के जरिए लिखा है करके मैं अपने आप में सोचते रहता हूँ। And I want you to flip over to 2 Corinthians chapter 5 for just 1 minute. మరి ఆ యొక్క 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మరి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. दूसरा कुरिन्थियों का जो 5वें अध्याय में जो विषय है उसमें आपके साथ शेयर करना मैं चाहता हूँ. And I would like for each of you to read verse 16 through 17. మరి ఆ యొక్క 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 16, 17 వచనాలు మరి మీరు చదవాలని ఆశపడతా ఉన్నాను. दूसरा कुरिन्थियों पत्री 5 अध्याय का क्योंकि 16 और 17 అదే కదండి 16, 17 కదా. అవునన్నా 16, 17 आप पढ़िए, पढ़ने के लिए अगुवाई कीजिए. सभी लोग थोड़ा बाइबल पकड़ के रखिएगा. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండను, ఇక మీదట ఆయనను అలాగే ఎరుగము. కాగా ఎవడైనాను క్రీస్తు యందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా हालेलुया. वही पढ़िएगा. सो सबसे हम किसी के शरीर के अनुसार ना समझेंगे, और यदि हमने मसीह के भी शरीर के अनुसार जानता था और जाना था तो भी अब से उनसे ऐसा नहीं जानेंगे. सो यदि कोई मसीह में है तो वह नई सृष्टि है, पुरानी बात बीत गई है, देखो वो सब नहीं हो गई है. आमीन. हालेलुया. Yes, amen. We always focus on verse 17, but in 16 it describes how we are to regard the world. మరి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క 17వ మరి వాక్యము ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని మాత్రం చదువుతాం. 16లో ఏం రాసిందో అనేటువంటిది మనం సాధారణంగా చదవం. మరి 16లో కూడా చదివి 17 కూడా చదివితే మనకి ఆ విషయం బాగా అర్థమవుతుంది. यहाँ पे क्या करते हैं, अपन 17 वचन पढ़ते हैं और 16 वचन को नहीं पढ़ते हैं, क्योंकि 17 जब पढ़ेंगे 16 वचन को भी पढ़ करके उसमें क्या लिखा हुआ है करके देखने से वह अच्छे रीति से आपको और हमको समझ में आ जाता है. We are in the world, we're in that sinful nature, and then we get saved. A cutting point, a new beginning for us. మరి మనం ఇంతకుముందు మన జీవితము పాపంలో అంధకారంలో ఉండేటువంటి మనము ఆ యొక్క పాపం ద్వారా వేరు చేయబడి మనము ఆ యొక్క లోకము చేత వేరు చేయబడి మనం క్రీస్తు బిడ్డలుగా మనం మార్చబడ్డాం.
आप और मैं क्या है कि पहले क्या है कि पाप की दशा में है, पाप में अब रह चुके हैं, क्योंकि प्रभु यीशु मसीह का जरिया उन्हीं के अंदर से, उन्हीं के लहू से धो करके पवित्र होकर के अलग हो चुके हैं। When we were in the world, we looked at everybody and judged them and condemned them and tried to make ourselves look better, but then God changed us. మరి ఆ యొక్క అంతకుముందు మనం లోకంలో ఉన్నప్పుడు మరి అందరికన్నా నేను బాగుండాలి, అందరికన్నా నేను మంచి బట్టలు వేసుకోవాలి, మరి అందరికన్నా నేను ఆ యొక్క చాలా వ్యత్యాసంగా ఉండాలి, అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రభు మన జీవితంలోకి వచ్చాడో అలాంటి ఆలోచనలన్నీ కూడా మనం విడిచిపెట్టి నేను క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి, మనిషి కొరకు కాదు అని మనం నిర్ణయం తీసుకున్నాం. यहाँ पे आप और हम देखते हैं कि पहले जीवन जो क्या है कि और दूसरे लोग के जैसी अच्छा कपड़ा पहनना चाहिए, अच्छा पैसा होना चाहिए, अच्छे गाड़ी होना चाहिए करके सोचते हुए चलते थे। लेकिन अभी प्रभु में जब आए हैं, क्योंकि हम हमारा जीवन प्रभु को सौंपे हैं, अभी प्रभु हमारे अंदर में है, परमेश्वर हमारे अंदर में है, उन्हीं को जीवन देते हुए, उन्हीं के जरिया, उन्हीं को अंदर में रखते हुए अपन अभी जी रहे हैं। And then he says, though we once regarded Jesus Christ in the same way as a worldly view of rejection. మరి ఎలాగైతే మరి మొట్టమొదట మీరు లోకంలో జీవించినప్పుడు క్రీస్తుకు విరోధులుగా మీరు జీవించారో, ఇప్పుడు మీరు క్రీస్తులో జీవిస్తున్నప్పుడు లోకానికి విరోధులుగా మీరు మారుతారు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నారు. जब अपन यीशु मसीह को नहीं माने थे, क्योंकि उस समय क्या है कि प्रभु यीशु के लिए हम विरोधी थे। अभी क्या है कि प्रभु में आने के बाद अभी क्या है कि दुनिया का विरोध में चलना है, और वचन में लिखा है कि आपको क्या है कि ये दुनिया जो ये देश जो है आपको विरोध बताएगा करके वचन में लिखा हुआ है। It's the same as we just saw in Ephesians 4:18 and 19 about how the world is before salvation. మరి నూతనంగా జాయిన్ అయినటువంటి వారు మరి ఈ యొక్క గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 17 నుంచి 19 వచనాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క క్రీస్తు ప్రభు వారు మరి మనల్ని ఎలాగా ఉండాలని కోరుకుంటున్నారనేటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. यहाँ नया से जो ज्वाइन हुआ है उनके लिए मैं कह रहा हूँ, क्योंकि एफिसियों के पत्र में जो प्रभु में हम कैसा बने रहना की, हम कैसा रहना की वही चीज को मनन कर रहे हैं, उसमें आप लोग ध्यान दीजिएगा। And then what he tells us, you and I do so no longer. We change our attitude through Christ. మరి ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నారంటే, ఇక మీదట మనము ఎన్నడూ కూడా మరి మన పాత జీవితము వల్ల ఎలా జీవించాలో ఎన్నడూ కూడా జీవించకూడదు, మరి ప్రవర్తించకూడదు. మనం నూతన వ్యక్తిగా మార్చబడ్డాం కాబట్టి మన జీవితం అంతా కూడా మరి ఆ యొక్క నూతనముగా మనం జీవించాలి, క్రొత్తగా మనం జీవించాలి, పాత పద్ధతిలో ఎంత మాత్రం జీవించకూడదు అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. यहाँ वचन बता रहा है कि कभी भी अभी अपन प्रभु में आने के बाद पुराना जो चीजें बीत गई है, पुराना जीवन जीना नहीं चाहिए। अभी प्रभु में आकर के नया जीवन हम शुरू किए हैं, नया जीवन जीते हुए परमेश्वर के अनुग्रह से चलते हुए नया जीवन पाना है करके यहाँ वचन में लिखा हुआ है। And our struggle is that we've made a change from this sinful life to a new beginning to grow out of our old self. మరి ఆ యొక్క నూతనమైనటువంటి జీవితము మనం జీవించడం ప్రారంభించినప్పుడు మన యొక్క పాత జీవితం అంతా కూడా మారిపోయి మనలో ఒక నూతనమైనటువంటి ఆ యొక్క వ్యక్తి మరి ఆ యొక్క ప్రజలందరూ కూడా చూసి ఈయన నూతనముగా మార్చబడ్డాడు అనేటువంటి విషయాన్ని వారు గమనించగలుగుతారు. यहाँ पे अपन क्या कि नया जीवन जब जीते हैं और नया जीवन में नया व्यक्ति अपन अंदर में आ गए हैं, जो दुनिया लोग देखेंगे वो क्या है कि पुराना चीजें इनके अंदर से चले गई है, और नया जो जीवन पाया है ये परमेश्वर को पाया करके दुनिया के लोग भी देख करके अपनाएंगे।
in verse 17, I could get it in my thick skull what God is telling us. మరి ఈ యొక్క 17వ అధ్యాయంలో మరి దేవుడు ఆ యొక్క మరి మనందరి జీవితంలో మనం ఎలా ఉండాలి అనేటువంటి మనకు ఒక నిర్దిష్టమైనటువంటి గురి ఆయన మనకి ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. यह 17 में जो देखते हैं क्योंकि उनके अंदर में रह करके उनके कैसे निशाना कैसा हो करके आप और हम चलना चाहिए, यहाँ पे परमेश्वर का वचन में लिख रखा है. Because see, it says you are a new creation and the old has gone. Your old self is gone and the new has come. But my mind doesn't know that. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మరి మన పాత జీవితం అంతా కూడా మరి గతించిపోయింది, మన క్రొత్త జీవితం ప్రారంభమైంది. అయితే మన యొక్క మనస్సుకు అది అర్థం కాలేదు, మనం ఆ విధంగా మనం జీవించలేకపోతున్నాం అనేటువంటిది మనం గమనించాలి. यहाँ पे क्या है कि पुराने बातें बीत गई है, पुराना जीवन चला गया है, लेकिन नया जीवन में आए हैं, नया जीवन में परिशुद्धात्मा को पाए हैं, लेकिन अपना जो मन जो है और सोच जो है बदला हुआ नहीं करके अपन यहाँ देख सकते हैं. My physical sin is very small now, but my mental sin is still going crazy. మరి ఇప్పుడు నేను పవిత్రంగా మార్చబడిన తర్వాత, పరిశుద్ధంగా మార్చబడిన తర్వాత, నా పాత శరీరంతో నేను చేసేటువంటి పాప కార్యాలు ఒకవేళ నేను చేయకపోవచ్చు, కానీ నా మనస్సుతో నేను చేసేటువంటి పాపం ఇంకా మరి జరిగిస్తూనే ఉంటాను. అది చాలా భయంకరమైనటువంటి దాని నుంచి నేను ఎలా తప్పించబడాలనేటువంటిది నేను నేర్చుకోవాలి. यहाँ पे जो पुराने जो बीत गई है, पुराना जीवन चला गया, नया जीवन आ गया. नया जीवन आने के बाद भी शरीर के साथ हम तो गलत तो नहीं कर रहे हैं, लेकिन क्या है कि मन की जरिया हम जो पाप और सोच करते हैं उसको कैसा निकालना है, कैसा हटाना है, कैसा नया मन को पाना है, ये सोचना है आपको और हमको. And he's not talking about our physical, he's talking about the soul inside of us that has gone from darkness to light. మరి ఆయన మన శరీర సంబంధమైన మన బయటికి కనిపించేటువంటి శరీరం గుప్పులు చేసేటువంటి పాపం గురించి ఆయన మాట్లాడతలేదు, ఎందుకంటే మనం శరీర సంబంధమైనటువంటి పాపాలు చేయడం మానేస్తాం. అయితే ఆయన దేని గురించి మాట్లాడుతున్నారంటే మన యొక్క మనసుతోటి మనం చేసేటువంటి మన ఆలోచనలతోటి మనం చేసేటువంటి పాపం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. यह परमेश्वर ने जो आप और हम जो पहले जो करते थे, शरीर की जो पाप करते थे, उसके बारे में परमेश्वर का वचन नहीं कहता है कि वो अंदर में जो मन के बारे में, आत्मा के बारे में जो सोच जो विचार रहता है उसके बारे में यह वचन में बोलते जा रहे हैं. And unless we pray, study, and during that time listen to the Holy Spirit speak to us, మరి మనము ఆ యొక్క దేవుని యొక్క వాక్యము చదివి ప్రార్థనలో మనము ఆ యొక్క మనం ఉంటూ ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనం వినేటువంటి అనుభవం కలిగి ఉంటే తప్ప మరి యొక్క ఆత్మ మన మనసుతో చేసేటువంటి పాపమును మనం తప్పించుకోవడం అనేటువంటిది కష్టం. यहाँ आप और हम ये समझ रहे हैं कि जो वचन में पढ़ते हुए और वचन प्रचार करते हुए, वचन अपना अंदर में लागू करते हुए, पवित्र आत्मा का जरिया वो मन के साथ और क्या है कि वो उसके अंदर में रह कर के हम चलने से ही ये कार्य सिद्ध होगा, नहीं तो क्या है कि मन की पाप अपन नहीं हटा सकते हैं. our thoughts in our mind do not turn to sin unless we grasp them and think about them and let them dwell inside our head. They become sin. మరి ఆ యొక్క మన యొక్క ఆలోచనలు మరి ఎప్పుడైతే అది పాపము మరి అది కాకుండా మన శరీరమునకు తిరిగి మన శరీరం ద్వారా తిరిగి పాపంలోనికి నెట్టివేసేదిగా మన ఆలోచన లేకుండా ఉన్నంత వరకు కూడా మరి ఆ ఆలోచనలు అక్కడే మనం బంధించి ఆ ఆలోచనలు రాకుండా మరి దేవునిలో మనము ఆ ప్రార్థనలో వాక్యం ధ్యానంలో మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి.
यहाँ पे आप और हम ये बात को समझना है, क्योंकि जो सोच आता है, जो विचार आता है, वो विचार का जरिया हम गलत कर सकते हैं, क्योंकि वो विचार का जरिया शरीर पाप में गिर सकता है, क्योंकि आप और वहां पे विचारों को वहां और गलत विचारों को बांधते हुए, पवित्र आत्मा को पाते हुए, उन्हीं को देखते हुए आप अगर रहने से, क्योंकि गलत विचार, गलत सोच और ये मन में, आत्मा में नहीं आता है, ये यहाँ वचन का अर्थ बताते जा रहे हैं सर। I want to look at one more scripture in 2 Corinthians 5, and then we'll go back to Ephesians. మరి ఆ యొక్క మరి కొరింథీయులకు రాసిన పత్రిక మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మరొక మాట మరి మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. दूसरा कोरिन्थी 5वें अध्याय में जो और एक बातें हैं, वो बात को मैं आप लोगों को दिखाने के लिए इच्छा कर रहा हूँ. Verse 21 says, God made Jesus, who had no sin, to be sin for us, to take our sin on himself. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని యేసయ్యను మన కోసము ఆయన పాపముగా చేసెను అని మనం చూస్తా ఉన్నాం. दूसरा कोरिन्थी जो 5 अध्याय 27 वचन में लिखा है कि इसलिए क्योंकि अपना पाप के लिए प्रभु यीशु को यहाँ इस धरती में भेजा करके वहां लिखा हुआ है. उस वचन को पढ़ने से आपको समझ में आ जाएगा. He took all of our sins on himself, and he became sin on that cross, and then that's why he felt like the Father had abandoned him. మరి ఆయన ఈ విధంగా ఆయన పాపముగా మన కొరకు మార్చబడి లోకంలోనికి వచ్చాడు కాబట్టి సిలువలో ఆయన చెప్తా ఉన్నారు కదా, ప్రభువా నా చెయ్యి నీవు ఎందుకు విడిచావు అని ఆయన మరి తండ్రికి మొరపెడుతున్నట్లుగా తండ్రి చెయ్యి తన యేసుక్రీస్తును వదిలిపెట్టేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. क्योंकि प्रभु यीशु मसीह ने पाप को हटाने के लिए इस दुनिया में आया, इसलिए प्रभु यीशु मसीह ने क्रूस के ऊपर ये पिता हमारा हाथों को क्यों छोड़ दिया करके, क्यों मुझे छोड़ दिया करके प्रभु यीशु ने क्रूस के ऊपर ये बातों को कहा था. Take the worst rejection you ever received, whether it's from your mama, your daddy, your wife, your husband, your church, and multiply that times 1,000,000, and you can't even come up to Christ's rejection. మరి ఒకవేళ మరి దేవుని ఆ యొక్క మరి ఒకవేళ నీ జీవితంలో మరి నీ తల్లి ద్వారా కానీ, నీ తండ్రి ద్వారా కానీ, నీ యొక్క మరి స్నేహితులు, బంధువుల ద్వారా కానీ నువ్వు వ్యతిరేకించబడేవాడిగా ఉంటే, మరి నీవు వ్యతిరేకించబడేటువంటి విధానం యేసుక్రీస్తు వ్యతిరేకించబడిన దానికంటే గొప్పలాగా నువ్వేం వ్యతిరేకించబడట్లేదు. ఎందుకంటే యేసయ్య సిలువలో మరి ఎంతో ఘోరముగా ఆయన అందరి చేత తృణీకరించబడ్డాడు, వ్యతిరేకించబడ్డారు. यहाँ पे आप और हम देखते हैं अपना घर में, अपना परिवार में पिता के साथ, माता के साथ, भाई के साथ आप विरोधी बन सकते हैं, वो बहुत बड़ा चीज नहीं है. लेकिन प्रभु यीशु मसीह ने सारे दुनिया के लिए वो क्या है कि बहुत सारे लोगों के बीच में वो क्या है कि वो हटाया गया, मतलब उनको नहीं माने हैं और उनको पत्रवारी किया जाते थे. ऐसी प्रभु यीशु मसीह को भी हुआ है. And so God's plan, Jesus' plan, the Holy Spirit's plan from before the foundation of the earth was మరి ఈ విధంగా కుమారుణ్ణి మరి పాపముగా చేయడము, కుమారుణ్ణి విడిచిపెట్టేయాలి, మరి పాపములో ఉన్నటువంటి వారిని రక్షించడానికని యేసుక్రీస్తు ప్రభు వారి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన అది కోరుకుని ఆ విధంగా జరిగించడానికి ఆయన ప్రణాళికలు వేశారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. यहाँ पिता ने प्रभु यीशु मसीह जो जगत की नींव का पहले और क्या है कि वो सोचे हैं कि वो मैं पापियों के बीच में पाप बन के जाऊंगा करके वो आए हैं. पिता का इच्छा था, उन्होंने आकर के क्रूस के ऊपर बलिदान हुआ करके ये वचन में देखते हैं. so that through Jesus Christ, not ourselves, but through Jesus Christ, we might become the righteousness of God the Father.
మరి అందుచేతే మరి మనము ఈ కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మరి క్రీస్తుకు నీతి అగునట్లుగా, దేవుని నీతి అగునట్లుగా ఆయన మనల్ని మార్చుకోవాలని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పాపములుగా ఆయన మార్చి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. आप और हम क्या कि क्रिस्त का जैसी प्रभु यीशु मसीह के जैसे बनने के लिए पिता ने अपना बेटा को प्रभु यीशु मसीह को इस जगत में पाप बन करके भेजा गया। इसलिए क्या कि आप और हम क्या है कि उसमें बन के रहना करके प्रभु का वचन बता रहा है। We are not just one person out of 8 billion people on this earth. మరి ఈ లోకంలో మరి మనం క్రీస్తులో మనం మార్చబడిన తర్వాత, క్రీస్తులో మనం ఉన్న తర్వాత ఏదో 800 కోట్ల మందిలో మనం ఏదో అనేటువంటి వారంగా మనం ఉండం, కానీ మనం చాలా ప్రత్యేకంగా క్రీస్తు మరి వలె మనం మార్చబడతాం. यहाँ पे आप और हम देखेंगे वो आप और हम प्रभु यीशु मसीह में आगे हैं, पवित्र आत्मा को पाए हैं। 8 करोड़ लोगों के बीच में हम है करके नहीं, क्योंकि आप और हम क्या कि नया जीवन पाते हुए प्रभु यीशु में और पवित्र आत्मा के जरिए बने रहते हैं। ये मुख्य बात है। We are God's righteousness. మరి మనం ఎలాగ మార్చబడ్డామంటే మరి మనం దేవుని నీతిగా మనం మార్చబడ్డాం. మనం నీతిమంతులు కాకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని నీతిమంతులుగా ఆయన మార్చుకున్నారంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. आप और हम कैसा बदलाव हुए हैं। आप और हम अधर्मी थे, धर्मी कैसे बने हैं? प्रभु का अनुग्रह से आप और हम धर्मी बने हैं। उन्हीं के जरिए धर्मी बने हैं, उन्हीं के जरिए पवित्रता में आ चुके हैं। यही उन्हीं के जरिए बना हुआ है। Hallelujah, Jesus. Thank you. హల్లెలూయా. Thank you for my brothers and sisters being your righteousness. మరి దేవా నీకు వందనాలు ప్రభువా. నాయన సహోదరులందరినీ కూడా నీ నీతిగా నువ్వు మార్చుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని ఆయనకు వందనాలు తెలియజేద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. यह परमेश्वर को धन्यवाद देंगे। परमेश्वर दासियों को परमेश्वर ने वह अनुग्रह के साथ बचाया है, इसलिए उनको धन्यवाद देंगे। He said, let's go back to Ephesians 4. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం చూద్దామండి. एफेसियों का पत्री जो 4 अध्याय में जो है उस वचन को अभी अपन मनन करेंगे। Verse 23. God is making us a new attitude of our minds through our faith in Him. మరి ఇక్కడ మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ ప్రభు చెప్తా ఉన్నారు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీరు నూతనంగా మార్చబడ్డారు అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. यहाँ पे 22 वचन का जो 4:22 में लिखा है कि पहले का जैसे जीवन नहीं है, ये नया जीवन पाके नया पा करके आप चल रहे हैं करके यहाँ पर लिखा हुआ है। And then 24 says, and to put on the new self, the new beginning, the new creature that we have in our in our spirit. మరి 24వ వచనంలో ఆయన మరి చెప్తా ఉన్నారు కదా, మీ యొక్క ఆత్మ నూతన పరచబడినటువంటి విధానం బట్టి నీతి యథార్థంగా భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మీరు ధరించుకొని జీవించాలి అని వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. यह धार्मिकता सच्चाई अनुग्रह के साथ आपने नया बन गए हैं, उसी के द्वारा आप लोग बने रहिए, क्योंकि आप में सच्चाई है, अनुग्रह है और उद्धार है। सब कुछ इसी में है करके प्रभु का वचन वहां लिखा हुआ है। Oh, my hair standing up, Jockey. ఆమేన్ ఆమేన్. మరి ఈ మాటలు చెప్తా ఉంటే మరి అయ్యగారికి ఆ సంతోషంతో రోమాలు నెక్కిపరుచుకుంటున్నాయండి. ఆమేన్. ये बातें परमेश्वर का दास जब बता रहे हैं और क्या है कि ये रोम क्या है कि उठते जा रहा है, उनको नहीं हमको भी ऐसे होते जा रहे हैं, पवित्र आत्मा टच हो रहे हैं। Even also saying my hair also raising like when I am hearing this. I even got a haircut Monday and it's still standing up.
మరి నిన్నటి దినంలోనే హెయిర్ కట్ చేసుకున్నారు, చిన్న చిన్న ఎంటుకలే ఉన్నాయి, అయినా కూడా ఆ ఎంటుకలు నిక్కబడుచుకుంటున్నాయని చెప్తా ఉన్నారు. ఆమేన్. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద छोटे హోలీ छोटे స్పిరిట్. बाल है सिर में, ఆమేన్. फिर भी क्या है कि वो खड़ा हो रहा है. Oh, when I read this and I hear the Holy Spirit speaking to me, we were created, each one of us were created to be like God. మరి ఇక్కడ వాక్యములు మనం చదువుతున్నాం కదా, మరి మనము సృజించబడ్డాము అనేటువంటిది ఇక్కడ వాక్యంలో ఆ యొక్క దేవుని వలె మనం ఉండడానికి, దేవుని పోలికగా మనం సృజించబడ్డాము, జీవించడానికి మనం సృజించబడ్డాము అనే వాక్యం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. यह वचन में यहाँ पर हम देखेंगे और कैसा अपन सृजा गया है, क्योंकि उन्हीं के जरिए परमेश्वर के जैसी हम सृजा गया करके ये वचन में आप पर हम देखते हैं. इसलिए उन्हीं के स्वरूप में हम सृजा गया करके लिखा हुआ है. Created to be like God in true righteousness and holiness. మరి ఆయన దేవుని పోలికగా మనం సృష్టించబడి నవీన స్వభావాన్ని మనం ధరించుకొని ఈ యొక్క నూతన సృష్టిగా మనం మార్చబడి నీతి యథార్థమైన భక్తి కలిగి మనం జీవించాలని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. परमेश्वर की स्वभाव में आप और हम चल के उनके स्वभाव में रहते हुए वो उन्होंने सृजा गया, उन्हीं के स्वभाव में आपको और हमको रहना करके वचन आपको और हमको बताते आगे बढ़ रहे हैं. He's talking about each of you. He's talking about me. We are his righteousness. మరి ప్రభువు మరి మీ కొరకు ఆయన ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి నా అయ్యగారి కొరకు ఈ మాటలు ఆయన రాసి ఉంచారు. మరి ప్రభువు మరి మిమ్మల్ని నన్ను కూడా ఆయన మరి నీతిగా మరి ఆయన పోలికగా ఆయన మార్చుకోవాలని కోరుకుంటా ఉన్నారు. परमेश्वर का दास के लिए भी लिखा हुआ है, आपके लिए भी लिखा हुआ है, क्योंकि परमेश्वर ये चाहता है कि उनके स्वरूप में उनको और आपको और हमको क्या है कि बदलने चाहता है. उन्हीं का स्वरूप में आप और हम रहने के लिए प्रभु का इच्छा है, वैसे रहने के लिए वो ये वचन में लिख रखा है. I see 3 faces. Amos, that's you. Ramesh, that's you. Hardyware, that's you. మరి ఆ యొక్క మన వీడియో ఆన్ చేసినటువంటి వాళ్ళలో మరి రమేష్ గారు ఒకరు, మరి హరిద్వార్ గారు, ఆమోస్ గారు, మరి ముగ్గురు కూడా నాకు మరి కనపడతా ఉన్నారు. మీరే ఆ యొక్క వాక్యంలో చెప్పబడింది మీ కొరకే అనేటువంటిది మీకు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నారు. विशेष रूप से कह रमेश भैया और जितने भी वीडियो ऑन किए हैं उन्हीं लोग आप ही लोग हैं, ये वचन के द्वारा कह रहे हैं कि आप ही लोग ऐसा होंगे. Jockin and Ebenezer, this is you. Santa, Banana, it's you. You were God's chosen. మరి ఎబినేజర్ గారు, మరి అలాగే దైవ సేవకులు బాబన్న గారు, మరి శాంతవర్ధన్ గారు, మరి మీరేనండి ఈ వాక్యం మీ కొరకే మరి రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకే ఈ వాక్యాన్ని రాయించారు. प्रभु कदा सेबनेजर बापन्ना जी और सभी लोग के लिए यही वचन बताते जा रहे, ये आप ही लोग के लिए ये वचन है करके पवित्र आत्मा मुझसे कह रहा है. We need to jump up and run around the room. We need to shout hallelujah, thank you Jesus. మరి ఈ మాటలు మనం విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఇంతగా ప్రేమించారు, ఇంతగా ఆయన మనం జీవించాలని కోరుకుంటున్నారు, నూతనంగా మనం మరి ఆ యొక్క ఉండాలనే ఆ యొక్క మన జీవితాలు మార్చబడాలని కోరుకుంటున్నారు అనేటువంటిది మనం విన్నప్పుడు మరి మనం ఎంతో ఆనందంతో సంతోషంతో గంతులు వేయచ్చు, ప్రభువానికి వందనాలని తెలియజేయవలసిన వారంగా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. आप और हम उछल के बात कर सकते हैं कि प्रभु यीशु मसीह ने नया जीवन दिया, नया अनुग्रह किया, उनका पवित्र आत्मा में दिया करके हम प्रभु का दास से कि उछल के क्या है कि उनको धन्यवाद कर सकते हैं. Now, if nobody else is willing to do it, I am. Thank you, Jesus. మరి మీరు Thank you, Jesus. మరి మీరు ఒకవేళ అది చేసినా చేయకపోయినా Amos. మరి ఆ యొక్క అయ్యగారు మరి అదే విధంగా మరి ఆ యొక్క గంతులు వేస్తూ మరి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి భాగ్యాన్ని Banana. మరి ఆ యొక్క మరి మన మధ్యలో మనం అందరం కూడా ఆ విధంగా గంతులు వేసేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు.
आप करें ना करें, लेकिन प्रभु का दास को जो है कि उछलने के लिए, क्या है कि कूदने के लिए मन तो कर रहे हैं, लेकिन क्या है कि बहुत आनंद के साथ हम उछल रहे हैं। सभी लोग ऐसा होने करके मैं चाहता हूँ करके प्रभु का दास कह रहे हैं। Oh, I think about my thought at this moment was David when they were taking the Ark of the Covenant into Jerusalem to the temple. And he danced. He had fun in the Lord. He enjoyed the worship. మరి ఆ యొక్క ఈ విధంగా దేవుడు మరి ఆ దావీదు మహారాజు మరి తన యొక్క మరి రాజ్యంలోనికి దేవుని మందసాన్ని తీసుకుని వస్తా ఉన్నప్పుడు ఆయన ఎంతో సంతోషంగా మరి ఆయన గంతులు వేస్తూ మరి ఆ యొక్క మందసాన్ని తీసుకుని వస్తూ ఆయన నాట్యం ఆడినట్లుగా మనం వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. यहाँ दाऊद महाराज के बारे में अपन देखेंगे, जो उस समय क्या है कि वाचा लेके आ रहे थे, उस समय क्या है कि दाऊद ने नाच नाच के कूद के उन्होंने क्या है कि नाचा कूदा आनंद के साथ, वो नाचते हुए वो क्या है कि संदूक लेके आ रहे करके बहुत नाचा। ऐसी आप और हम होना चाहिए। We are filled with the Holy Spirit. We are God's chosen. We are not to respond to the world. We are to respond to the Holy Spirit. మరి మనము ఆ యొక్క మరి దేవుని పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డాం. మనం ఆ యొక్క అందుచేత మరి పరిశుద్ధాత్ముడు ఆ యొక్క అటువంటి ఆనందకరమైనటువంటి సంతోషము, నాట్యం ఆడేటువంటి అనుభవాలు మన జీవితంలో ఆయన తీసుకురావాలనుకుంటున్నారు. అది మనుషుల ద్వారా జరిగింది కాదు, కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరిగింది. आमेन, हालेलुया। प्रभु का दास कह रहे हैं कि क्योंकि सारी चीजें क्या है कि वो आपका अंदर, हमारा अंदर में पवित्र आत्मा कार्य करती है, और वो कार्य क्या है कि पवित्र आत्मा जब करती है वो क्या है कि मनुष्यों के जरिए नहीं है, पवित्र आत्मा आपके अंदर में, हमारे अंदर में रह के ये कार्यों को करते करके प्रभु का दास आपको और हमको कह रहे हैं। आमेन। Thank you, Father. Thank you, Jesus. Thank you, Holy Spirit, for what you're doing in my brothers and sisters' lives and in mine. మరి ప్రభువా నీకు వందనాలు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీకు వందనాలు. మరి ఆ యొక్క మా అందరి జీవితాల్లో ఈ విధంగా మరి మా యొక్క మరి మా ఇటువంటి వాక్యాలు మాకు నేర్పిస్తూ మమ్మల్ని ఆనందింపజేస్తూ మమ్మల్ని నాట్యం ఆడేవారుగా మీరు చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని ప్రభువుకి మనం వందనాలు తెలియజేద్దాం. परमेश्वर के दास कह रहे हैं कि प्रभु यीशु मसीह आपको धन्यवाद, पवित्र आत्मा आपको धन्यवाद। हाँ, ये ऐसा वचन दे करके आपने पवित्र आत्मा से भर करके हम लोग नाचने वाला के जैसे, कूदने वाला के जैसे आपने तैयार किया, आनंद के साथ तैयार किया के आपको हम धन्यवाद देते, धन्यवाद देते, धन्यवाद देते। Amen. Thank you, men and women, for listening. Thank you, thank you, thank you. थैंक यू पवित्र आत्मा, थैंक यू पवित्र आत्मा, धन्यवाद पवित्र आत्मा। తండ్రి స్తుతించెదము, నాట్యమాడే తండ్రి స్తుతించెదము, Hallelujah. Thank you, Jesus. Hallelujah. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యగారు, అన్నా ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు. రోజు బిర్యానీ అయ్యగారు వచ్చినోళ్ళు, రోజు బిర్యానీ. ఆమేన్,
భోజనాలు లేవు, పప్పు కూర లేదు ఇంకా. అయితే ఇవన్నీ ధన్యవాదాలు. Pastor Ebenezer ఇలాగే is ప్రతి telling, and ఎప్పటి every day we have a wonderful royal food. We are eating royal food, and meat. God is giving a wonderful meat for us, and we are eating meat and spiritual meat, and that is really very much blessing in our lives. Thank you. దేవుని Thank you so much. అభిషేకం అందరి మీద చాలా అద్భుతంగా అయ్యగారు చెప్తుంటే నిజంగా రోమరామాలు పైకి వెళ్ళి పరిశుద్ధాత్మ శక్తితో నింపుకొని ఉంటున్నాం రోజును. ఎంతో సంతోషి ప్లాట్ఫారంలో మీ ద్వారాగా కలిసినందుకు నేనైతే చాలా ఆనందంగా టైం తీసుకుండి మరి పనులన్నీ వదిలేసండి మరి జాయిన్ అవి నాకు వచ్చింది చెప్తున్నాను. దేవునికి చాలా వందనాలు. మా గురించి ప్రార్థన చేయండి అయ్యా. ఛత్తీస్గఢ్లో ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము ఇంకా మరలా ఒక్కసారి కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కొంతమంది గ్రామాలకు పంపించాలి. అందు గురించి ప్రార్థన చేయండి. మా ఇద్దరు బాబు గురించి ప్రార్థన చేయండి. నా ఈహెచ్హెచ్ ఫౌండేషన్ చారిటబుల్ ఫౌండేషన్ కి నేను కూడా ఆడిట్లు కట్టుకోవాలి. ఫైనాన్షియల్ గా ఏమీ లేవు. అయినప్పటికీ దేవుడు సాయం చేసేలాగా, నేను బాగా సేవ చేసేలాగా మీరందరూ ప్రార్థన చేయండి అయ్యా. చెప్పండి. Amen. Pastor Ebenezer is telling, whenever we are reading the word of God, we are explaining the word of God, we are hearing the word of God, our hair also and and going ahead straight, and we are experiencing the power of God and electrical power coming in our hearts, coming in our bodies. That is the feel we are having in that time. That is, thank you so much for sharing this wonderful message. Every day we are experiencing the presence of the Lord and the mighty Holy Spirit in our lives through the messages of God word, revealing the many great truths from the word of God in book of Ephesians, Corinthians, and all the that is the and also have the opportunity to translating in a little bit. I don't know that language very well, but God is helping me to translate in Hindi a little Amen. bit better Amen. every day, day by day. Thank you so much, sir. Sir, Uh, every day, sir, new anointing, Amen. new covenant. Sir, wonderful message, sir. Amen. Sir, Amen. Praise the Lord. This చాలా is all. హ్యాపీగా ఉంది సార్. చాలా మంచిగా Amen. ఉంది, Yes. మనసంతా సంతోషంగా. Yes. Pastor Babana is telling, my heart is filled with joy, and I am very much happy every day. God is having this wonderful opportunity to join with Yeah. us and hearing the God's word, and that is the God's plan. Every day my heart is filling with joy and peace, and thank God for that. Thank you so much. I forgot Oh, every problem in my life, and I praising God. That is the thing. That is the amen. reason. Amen. Well, this is Amen. all God. This is all the Holy Spirit, because I don't know all this. आप लोग మరి మీ అందరికి కూడా ఈ విషయం తెలుసు, ఇది మనుషుల ద్వారా జరిగింది కాదు, ఇది కేవలం పరిశుద్ధాత్ముడే మీ జీవితాల్లో మరి సంతోషాన్ని, ఆనందాన్ని, మరి ఆయన చిత్తాన్ని ఆయన తెలియజేయాలని పరిశుద్ధాత్మ దేవుడే ఈ విధంగా మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరికి ఈ వాక్యాన్ని తీసుకుని వస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. मनुष्य का Hallelujah. नहीं हुआ, Thank you, पवित्र आत्मा Father. के जरिए हुआ। क्योंकि आपका जो जीवन की गवाही मतलब ये अभी का जो सुना वाला चीज है, नया लोग जो आए हैं उन लोग को भी मौका देंगे। कौन कौन आया तरफ से आप लोग परिचय हो सकते हैं। पाकिस्तान से और यहाँ से भी आए होंगे, छत्तीसगढ़ से देखिएगा और लोग बताना चाहेंगे तो आइएगा, बोलिए कुछ। ఆమేన్. ప్రైజ్ లార్డ్ Amen. సార్. ప్రైజ్ సార్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. बिलासपुर ప్రైజ్ లార్డ్. ఈ రోజు వాక్యం చాలా అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉంది సార్. ఈ రోజు వాక్యము ప్రతిరోజు నూతన పరచబడుతున్నాం వాక్యం ద్వారా. క్రమము తప్పకుండా ప్రతిరోజు అయ్యగారు వచ్చి మా మధ్యలో వాక్యం అందజేసినందుకు, ఆయనకు మీ ట్రాన్స్లేషన్ చేసినందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు ఈ సమయాన్ని మేము వృధా చేయకుండా దేవుని సన్నిధిలో రావడానికి ఒక అవకాశం వచ్చింది సార్. మాకు చాలా సంతోషము. Amen. Amen. Pastor Jayanta is telling, thank you so much for coming every day among us and sharing the God's word weekly 4 times, and through this we are learning many great truths from the word of God. That is, thank you so much, sir, for taking your valuable time and coming among us and sharing the God's word. Through your word, all our brothers and sisters are very much blessed and encouraged. Pastor Jain especially saying, I really feeling the anointing of the Holy Spirit in my life. I began to enjoy the presence of the Lord, and my life is
all the day is full of joy and peace in my life after the Amen. joining in this Amen. meeting. Amen. 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 Thank you, sir. Thank you. Praise the Sir, Lord. thank you, sir. Good morning. Once again, this is the Holy Spirit. It's a real. I am also very enjoying. Spirit spoke to me. I'm very happy. You to preach more and more to come India to bring more people. It's amazing, full of anointing. I have received right now. So that's why I am jumping and dancing right now. Thank you, Jesus. Holy Spirit. It's a God's. This is the Holy Spirit working among us. I'm being blessed so much. And we may know great things in the Word. We can ask Lord, open our spiritual eye. We may Yeah. see the Word. We need the Word. We may grow the Word of God day by day. We are close to God. We feel His presence. I'm very happy. Thank you so much. I love you, and God bless you more and more. God give you good health, sir. Thank you. Amen. Amen. Thank you. Amen. Thank you. Thank you. I love y'all too. తంబురతోను సితారతోను తండ్రి నిన్ను స్తుతించెదను తంబురతోను సితారతోను తండ్రి నిన్ను స్తుతించెదను యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదువాలే నాట్యమాడి తండ్రి ని స్తుతించెదను వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా మీకు ఏమైనా ప్రార్థన వసతులు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. आप लोग के Praise पास Lord, कोई sir. प्रार्थना Praise रिक्वेस्ट Lord. होगा तो बताइए। पास साहब ने स्टीवन साहब ने प्रार्थना करेंगे। Praise Lord, sir. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. आज का वचन बहुत आशीषमय रहा सर कि हम एक मसीह में नई सृष्टि हैं और जब से मैं प्रभु में आया हूँ सर मैंने कभी पीछे मुड़ करके नहीं देखा और स्टीवी सर ने और बहुत आसानी पूर्वक परमेश्वर के वचन को बताए हैं कि हम परमेश्वर में एक नई सृष्टि हैं और परमेश्वर में हमें एक नया जीवन जीने की जरूरत है। और सर मैं बताना चाहता हूँ कि मैं कई हफ्ते से नहीं जुड़ पा रहा था, मेरा मोबाइल खराब होने के कारण मैं बनने के लिए दिया था। सो परमेश्वर को धन्यवाद हो कि आज मैं जुड़ पाया। और मैं बताना चाहता हूँ कि कई जगहों में नया नया परमेश्वर ने एक रास्ता खोल रहा है, नए नए जगहों में विजिट करने के लिए परमेश्वर ने सहायता कर रहा है और नए नए लोग हमारे कलीसिया में आ रहे हैं। सो प्रार्थना करें कि सर जी के लोगों की जरूरत है बाइबल की, ताकि जरूरत बाइबल को मैं बांट सकूं। और इसमें मैं बहुत आर्थिक समस्याओं में चल रहा था, लेकिन परमेश्वर के अनुग्रह से अभी मैं चल रहा हूं। और कई महीने से मैं बच्चों का फीस नहीं दे पाया, उसके लिए सर प्रार्थना कीजिएगा ताकि परमेश्वर इंतजाम करे। थैंक यू सर। Amen. Amen. Pastor Ramesh is telling, and today I am learning many great truths from the Word of God. And the as you said, as the Word said, and we are become a new creation. The old has gone, the new has come. That is the same as like Pastor Ramesh also. Before that, yeah, all the old things are gone, and all the things become new. All the cancer he gone and delivered from the cancer, he became a new person in the cancer. And also he's also become very weak in the before time, and now he's become very strong and doing many great things for the Word of God in many different villages. And God is opening new doors to go new villages and share the Word of God in among many villages. And that is all God's work. I believe that. And I experienced in my life, and all the new things I experienced, and same as like the Stevens are explained very well.
about that words, and I really very much blessed through this word, sir. Thank you so much for sharing this Amen. wonderful Amen. message. And also he is Hello. requesting to pray to give some Bibles, Hindi Bibles in his area, to provide some of his believers need some Hindi Bibles. And please uphold Pastor Ramesh in your prayers, and God will open the door for Hindi Bibles. Yes, sir. Yes, sir. Amen. 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 God is great. आमेन आमेन దేవుడు మన దేవుడు बहु గొప్ప దేవుడు हमारा परमेश्वर बहुत महान परमेश्वर है शक्तिमान परमेश्वर है आमेन प्रेज द लॉर्ड। प्रेज द लॉर्ड जय मसीह। जय मसीह सर। परमेश्वर के वचन से की रोटी सर द्वारा रोज दिया जा रहा है, बहुत आनंदित हो रहे हैं, आशीषित हो रहे हैं। आमेन इसके लिए स्टीफन सर को बहुत बहुत धन्यवाद। पहले जब हम यीशु मसीह में नहीं थे तो दुनिया का हर पाप और भरमाने वाली शैतान की शक्तियाँ मेरे अंदर काम कर रही थी, लेकिन जब यीशु मसीह ने हम एक हुए और स्वीकार किए तो यीशु मसीह के अनुग्रह के द्वारा हमें धार्मिक ठहराया गया है। पहले का जीवन अभिलाषाओं से और भरमाने वाली चीज़ों से भरा हुआ था, लेकिन अब का जीवन हमारा जो है पवित्र हो गया है। इस अवसर को हम बहुत बहुत धन्यवाद करते हैं। और आज का वचन जो है कि जब हम वचन को ग्रहण करते हैं तो हमारा स्वभाव चाल सब बदलाव होना चाहिए, ये बहुत बड़ी बात है। और जो हमारा बोल वचन है, बोलने का शैली है, नम्रता और उनसे प्रेम होने का जो आत्मा है हमेशा होना चाहिए, ताकि सभी लोग हमारे चाल चलन भाषा को देख करके और प्रेम को देख करके यीशु मसीह में आए और परमेश्वर का राज बहुत बढ़े और संसार के अंतिम तो छोर तक बढ़े, ताकि एक दिन पूरा संसार यीशु मसीह हो जाए। इसके वचन के लिए हम बहुत आशीष हुए हैं और धन्यवाद करते हैं कि सर जैसा टीचर मिला है कि जो हमें नया नया बात रोज सिखाते हैं और मेहनत करते हैं। धन्यवाद। Pastor Haridwar is telling, and God gave a wonderful opportunity through the Holy Spirit to eat every day the bread of life, and in a wonderful way, and filling our spiritual, giving the spiritual food and filling our hearts. That is the God's plan. God is open through Stephen sir, and thank you so much for joining among us and sharing the word of God and delivering the bread of life every day, and filling our hearts and filling our souls. Thank you so much sir. And also he's telling, he reminded his past life, and before he came to Christ, his life is full of darkness, and he is full of sin, and also he is not willing to come to Jesus Christ. So God through the Holy Spirit he heard about the Lord Jesus Christ and come to him and leave all the sinful nature, leave all the darkness, and he become light, and now he is worshipping God and adoring God. Amen. And stand as great testimony before many people in Uttar Pradesh, and that is the testimony of brother Haridwar. Same as like the word said, our life will be changed and it will be become new, and all things become new. That is really happened in our lives whenever the Holy Spirit will come, and that is the love of Father and the love of our Jesus Christ, and the love of the Holy Spirit in our life. Thank you so much. Praise the Lord. Praise the Lord. Amen. Amen. Hallelujah. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. प्रेज लॉर्ड सर। प्रेज लॉर्ड अन्ना, प्रेज लॉर्ड। सर मैं कुछ बोल सकता हूँ? हाँ बोलिए भैया।
सर मेरा नाम पास्टर साजन है और मैं अमृतसर पंजाब स्टेट में जाके प्रभु की सेवकाई कर रहा हूँ, बच्चों की सेवकाई, चर्च मिनिस्ट्री, ऐसे यूथ मिनिस्ट्री। और मैं फर्स्ट टाइम इस मीटिंग में जुड़ रहा हूँ। किसी ग्रुप में लिंक आया था, जीसस नाम से ग्रुप है, उसमें लिंक आया था इस मीटिंग का, तो मैंने ज्वाइन हुआ हूँ। और मैं फर्स्ट टाइम ज्वाइन हुआ, मुझे बहुत अच्छा लगा सबकी आराधना सुन के, सबकी टेस्टमनी सुन के, और प्रीचिंग, कुछ समय प्रीचिंग को सुना, बहुत अच्छा लगा आप सबसे मिलके। और मुझे पता नहीं कि मीटिंग महीने बाद होती है, मैं फर्स्ट टाइम ज्वाइन हुआ हूँ। तो आप लगातार हमारी सेवकाई के लिए, मेरे लिए प्रार्थना करते रहना। मेरा नाम पास्टर साजन है और मैं पंजाब स्टेट अमृतसर डिस्ट्रिक्ट से में जहाँ नियर अबाउट गोल्डन टेम्पल, वहाँ जाके प्रभु की सेवकाई पिछले 7 साल से कर रहा हूँ। और जीसस नाम से एक व्हाट्सएप ग्रुप है, जहाँ से मुझे इस मीटिंग का लिंक मिला। तो धन्यवाद, थैंक यू, प्रेज द लॉर्ड। Pastor, thank you so much, brother. Thank you so much. Praise the Lord. Pastor Sajan is newly joined today, and from somebody sent the meeting link in the group in Jesus group, and he saw this link and he joined in this meeting, and after he joined. He's very much blessed, and through the hearing the testimonies of the pastors and the leaders, after the sharing the word of God, and also he's very much excited to hear all the testimonies, to hear the word of God, and he's very much blessed through the word of God. Thank you so much for sharing this wonderful message. I don't know this group with this meeting, but first time I knew about that, and thank you so much for sending me the link to join me in this group, and he will very much blessed through this joining in this group. And now he is requesting to pray for his children ministry in Punjab state, Amritsar. So please चर्च uphold. मिनिस्ट्री, यूथ मिनिस्ट्री सर। Okay, brother. Okay, and he's living in Punjab in Amritsar state, and please uphold Pastor Sajan in your prayers. God will use him more and more. God will anoint him with His mighty Holy Spirit and use him among many children and youth people and many those villages for the glory of God. Amen. Amen. आमीन, थैंक यू सर। Amen. Hallelujah. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆ వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. प्रार्थना रिक्वेस्ट होने से बताइए, पास्टर साहब ने आपके लिए प्रार्थना करेंगे. I need to go to work. Yes sir, sir. Okay sir, okay. Please pray and close this meeting, sir. Lord, it is always wonderful to be in your presence, and I thank you for my brothers and sisters. ప్రభా నాయన, నీ సన్నిధిలో మరి మేము ఈ విధంగా చేరుకుని ఉండడము, మా ప్రభుజీ आपका उपस्थिति में हम लोग ऐसा जुड़ के आपका आराधना करने के लिए हमको मौका दे रहे प्रभु जी, आपको धन्यवाद. We thank you that you have joined us together through the Holy Spirit. You have saved us. प्रभु आपने हमको उद्धार किया प्रभु जी, हमने आपको ग्रहण किया प्रभु जी, हमारा जिंदगी को बदल दिया प्रभु जी, इसलिए आपको धन्यवाद. We thank you that you teach us, not me, but you fill our hearts. प्रभु हमने मनुष्य प्रभु जी, हमारे में कुछ ताकत नहीं है, हम आपका बातों को बोल नहीं सकते, हम और उसको विवरण नहीं कर सकते. आपका पवित्र आत्मा के द्वारा हमसे बात कर रहे प्रभु जी, विवरण कर रहे प्रभु जी, आपको धन्यवाद. You teach us and give us knowledge and wisdom, and you call us to be bold and courageous. और प्रभु जी आपने और हमसे बातें कर रहे प्रभु जी, आपने हमको आपका वचन को बता रहे प्रभु जी, आपने और बुद्धि और ज्ञान को हमको दे रहे प्रभु जी, आपको धन्यवाद. Lord, we thank you that you gave us your word, that you wrote through men, but it is full of truth that we need to learn. और प्रभु जी, और वो सच है प्रभु जी, ये हम सब लोग ये सच को सीखने के लिए, ये सच के अनुसार हम चलने के लिए आप चाह रहे प्रभु जी, इसलिए आपको धन्यवाद. I thank you for the men and women that join 4 times a week to hear your word. Fill their hearts, teach them, love them.
प्रभु जी और आने वाले सारे और सेवक लोगों के सेवकाई लोगों के लिए हम लोग प्रार्थना कर रहे हैं प्रभु जी। हफ्ते में 4 बार वो हमारे बीच में आ रहे प्रभु जी, प्रभु का सुसमाचार और सुन रहे प्रभु जी, वो प्रोत्साहित हो रहे प्रभु जी। उनका हृदय में और भी गहराई बातों से उनका हृदय को आपका वचन से भर दीजिए प्रभु जी। We thank you for those, Pastor Sajan, as he has joined us for the first time. Bless his children's ministry and fill him to let you use him and guide him, Lord. अरे प्रभु जी, पास्टर साजन भाई अभी हमारे बीच में नया ज्वाइन हो गया प्रभु जी, और उनके जो द्वारा बच्चों के बीच में जो सेवा कर रहा प्रभु जी, वो सेवा को आपने और भी अच्छा से और आशीष कर दीजिए प्रभु जी। आने वाले दिनों में बहुत जगहों में और आपका नाम के लिए और महिमा के लिए सेवा करने के लिए सहायता मदद कर दीजिए। Lord, I want to lift each one up by name. Brother Jochen, Amos, Bala, Barbaro. मैं नाम ले करके मैं सब लोगों को मैं बारे में प्रार्थना कर रहा हूँ प्रभु जी। और भाई के सेवक के बारे में, आमोस के बारे में और एबनेजर के बारे में हम लोग प्रार्थना कर रहे हैं प्रभु जी। Pastor David, Gangahar, Sansatham, Herodware, Himabinda, Jaoti. हमारे बालकृष्ण भैया, बाबूराव भैया, डेविड भैया, गंगाधर भैया, संतोषम गार, जयन गार, हरिद्वार भैया, हिमबिंदु दीदी, सब लोगों के लिए हम प्रार्थना कर रहे हैं प्रभु जी। Banana, Kumar Raja, Manorama, Moses, Naxaglismi, Pastor Perutha, Pastor Sajan. మరి అలాగే జ్యోతి గారు నిమిత్తం, బాబన్ గారి నిమిత్తము, అలాగే కుమార్ రాజా గారి నిమిత్తం, మనోరమ గారి నిమిత్తం, మోషే అల్లటే, నాగలక్ష్మి గారి నిమిత్తము, మరి అలాగే पास्टर पेतरू, पास्टर साजन गाరి నిమిత్తము आपके लिए प्रार्थना कर रहा हूं प्रभु जी। Pastor Subha Rao, Solomon Raja, Ramesh, Santhra, Sudhir, Suja and Pinharas. और అలాగే पास्टर सुब्बाराव भाई के लिए और सोलमन राज भाई के लिए, रमेश कुमार भाई के लिए, शांतवर्धन भाई के लिए, सुधीर कुमार भाई के लिए, सुजाता फिनियास के और दीदी और बेटे के लिए हम लोग प्रार्थना कर रहे हैं प्रभु जी। Suja, Yubala, Ebenezer and Yellow Rock. सुरेंद्र रेड्डी भाई के लिए और उर्मिला के भाई बहन के लिए और एबनेजर भाई के लिए, यल्लाराव भाई के लिए भी हम प्रार्थना कर रहे हैं प्रभु जी। Lord, bless each one and strengthen their faith to walk with you. और प्रभु जी हर एक व्यक्ति को और अपने आत्मा से, अपने शक्ति से भर दीजिए प्रभु जी। आपके साथ चलने के लिए उनके सहायता मदद कर दीजिए। I think of Ramesh and I thank you for him, for bringing him through the cancer, for healing him, and then sending him out with courage. और प्रभु जी भाई रमेश के लिए खास करके मैं आपको धन्यवाद कहना चाहता हूँ प्रभु जी। प्रभु जी भाई को कैंसर से आपने और चंगाई किया प्रभु जी, और आपने और वो स्वस्थ करके और चंगाई दे के, आपका ताकत दे के, और बहुत सारा गाँवों में उत्तर प्रदेश में उनको इस्तेमाल कर रहे हैं प्रभु जी। आपको धन्यवाद। Lord, we thank you and we love you and we thank you in the name of Jesus. Amen. प्रभु जी और आपको हमको प्यार कर रहा हूँ प्रभु जी, आपका आदर कर रहा हूँ प्रभु जी। आपका जो दया और करुणा हमारे ऊपर आपने और दिखाए प्रभु जी, इसलिए आपको धन्यवाद है। प्रार्थना उद्धार करता यीशु मसीह के नाम से हम मांग रहे हैं प्रभु जी, सुनो और ग्रहण कर लीजिए। Amen. 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 We'll see you tomorrow. See you tomorrow, sir. See you tomorrow, sir. Praise the Lord, sir. We will meet tomorrow. Praise the Lord. Praise Lord, sir. Praise Lord. Praise the Lord. Amen, sir. Praise the Lord. Praise God, sir. Praise God. बहुत अच्छा वचन हमने सुना है और परमेश्वर को महिमा है, और आप सबको जय मसीह की। और हमारा बीच में और भाई और एबनेजर भाई अंतिम प्रार्थना, आशीष का प्रार्थना के द्वारा हम मीटिंग को क्लोज करेंगे। एबनेजर भाई और अंतिम प्रार्थना, आशीष का प्रार्थना करेगा। आइए सभी लोग आंख बंद करें, परमेश्वर के चरणों में जाएंगे, प्रार्थना करेंगे।
हालेलुया 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 हालेलुया। धन्यवाद 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 धन्यवाद। महापवित्र पवित्र 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 सेनाओं के हवा आपका स्तुति आराधना राजा। परमेश्वर पिता आज का दिन परमेश्वर प्लेटफॉर्म में होके परमेश्वर पिता आपका महिमा किया, आदर और गौरव किया। परमेश्वर के लिए धन्यवाद देते राजा। और पास्टर साहब के जरिए परमेश्वर जो अनुग्रह परमेश्वर पिता हमें मिला, परमेश्वर पिता आपका पवित्र आत्मा हमारे बीच में कार्य हुआ, इसके लिए धन्यवाद देते राजा। परमेश्वर पिता आपने 2026 साल पहले परमेश्वर पिता आपने सोच लिया आप लोगों का परमेश्वर पिता पाप को हटाने के लिए परमेश्वर पिता आपका प्रिय बेटा प्रभु यीशु मसीह की जगत में मरियम को गर्भ में भेज करके मानव का अवतार लेकर के इस दुनिया में परमेश्वर पिता कार्य किया, इसके धन्यवाद देते राजा। पाप हमने किया, परमेश्वर आपको प्रिय बेटा प्रभु यीशु मसीह को इस जगत में भेज करके आप महान कार्य किया, इसके लिए धन्यवाद देते रह जाओ। हमारा पाप हटाने के लिए धरती में कोई नहीं था, इसलिए परमेश्वर था आपने हमें प्रेम किया। हमारा पाप को हटाने के लिए परमेश्वर आपका प्रिय बेटा प्रभु यीशु मसीह को इस जगत में भेज के महत् कार्य करके परमेश्वर कितने को चंगाई करके कितने लोग को मृत्यु हुआ उन लोग को जीवित करा के परमेश्वर पिता आपने अनुग्रह किया, इसके लिए धन्यवाद देते रह जाओ। पवित्र परमेश्वर आपको धन्यवाद देते रह जा। आपका प्रिय बेटा प्रभु यीशु मसीह जगत में महान कार्य करते हुए परमेश्वर पिता वो हमारे बदले परमेश्वर क्रूस को उठाए राजा, लोग समझ नहीं पाए राजा। और परमेश्वर आपने परमेश्वर महान परमेश्वर करके समझ नहीं पाए, आपका ऊपर हमारे पापों के कारण परमेश्वर पिता क्रूस को उठाए। 3.5 किलोमीटर परमेश्वर पिता उन्होंने क्रूस को उठा के लेके गया राजा। और परमेश्वर गोलगत्ता पहाड़ के ऊपर तक परमेश्वर पिता लेके गए, उनको कोड़े मारे हैं, गुप्पे से मारे परमेश्वर पिता, वो परमेश्वर कितने लहू बह गया, इसके लिए धन्यवाद देते रह जाए। ये लहू परमेश्वर पिता जो मरे हुए लोगों के लिए, जो जीवित है, जो युगानुग जीवित है, उन्हीं लोग के लिए, सभी के लिए एक ही बार आपका प्रिय बेटा प्रभु यीशु मसीह ने क्रूस के ऊपर बलिदान हुआ राजा। इतने नहीं है परमेश्वर पिता, हम पापी है परमेश्वर पिता, हाथों से पाप किए, इसलिए परमेश्वर पिता दोनों परमेश्वर पिता हाथों में खिले टुकड़े पवित्र लोगों को बहाया, दोनों पैरों में खिले टुकड़े पवित्र लोगों को बहाया परमेश्वर पिता। हमारे सोच विचार ठीक नहीं था, इसलिए परमेश्वर पिता आपका प्रिय बेटा प्रभु यीशु मसीह ने कांटों का मुकुट को लगा करके परमेश्वर पिता वो लहू बहाया, 3-3 इंच का किलो को मुकुट को लगा करके परमेश्वर पिता कितने दर्द को सह लिया। हम लोग एक कांटा गड़ने से हमारा दर्द सह नहीं पाते राजा। आपने परमेश्वर पिता क्रूस के ऊपर बलिदान हुआ, इसके धन्यवाद देते रह जा। इतने नहीं है परमेश्वर पिता, हमारा हृदय घोर पाप से भरा हुआ था, इसलिए हृदय में बल भोगा गया परमेश्वर पिता, वहां से भी लहू बहाया, हाथों से, पैर से, सिर से, हृदय से लहू बहा करके सब कुछ संपूर्ण किया, इसके लिए धन्यवाद 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 देते रह जा। आप जिस वजह से इस धरती में आकर के हमको पवित्र आत्मा को भेजा, इसके लिए धन्यवाद देते रह जा। आपने क्रूस के ऊपर मारा गया, आपका हाथ को छोड़ दिया पिता ने परमेश्वर पिता, फिर भी आपने परमेश्वर पिता मारा गया, गाड़ा गया, तीसरे दिन जी उठा, जी उठ के 40 दिन महिमा में शरीर में रह के सब देखते हुए परमेश्वर पिता आपका गोद में आके बेटा परमेश्वर पिता हमारे लिए परमेश्वर जगह तैयार करने के लिए जा रहा हूँ, नहीं रहने से पिता से मांगूंगा करके आपने बताया, इसके धन्यवाद देते रह जा। हम परमेश्वर पिता पिता पुत्र पवित्र आत्मा के नाम से आज का वचन में परमेश्वर पिता आपका पवित्र आत्मा को पाए, आपने उपास रह के प्रार्थना करने के लिए बोला, आपने परमेश्वर पिता वचन में बने रहो क्योंकि मैं पवित्र आत्मा भेजने वाला हूँ। आखिरी दिनों में ओ परमेश्वर पिता अंत के दिनों में सभी के ऊपर आपका पवित्र आत्मा को उंडे लूंगा, वही पवित्र आत्मा आपको स्वर्ग में लेके आता है करके आपने बताया परमेश्वर पिता, इसके लिए धन्यवाद देते रह जा। ये धरती में जितने भी लोग हैं और नाश नहीं होना है क्योंकि परमेश्वर पिता स्वर्ग राज उनको हो रहा है राजा, सत्य मार्ग जीवन आप ही है राजा। और पास्टर साहब के द्वारा जो वचन अभी दिए हैं उनको मनन करते हुए परमेश्वर पिता रात दिन हम लोग परमेश्वर पिता आपका महिमा करते हुए आगे बढ़ने के लिए आपने सहायता मदद किया। इतने अच्छे प्लेटफॉर्म को प्रभु का दास लोग के द्वारा अमेरिका से लेके आंध्र तक परमेश्वर पिता इंडिया में वो प्रचार हो रहे थे परमेश्वर पिता आपका पवित्र आत्मा हमारे बीच में कार्य किया, इसके लिए धन्यवाद देते रह जा। सभी के ऊपर आपका आत्मा को उंडेलते हुए परमेश्वर पिता आपने आशीष दिया करके वो परमेश्वर पिता हम इसी रीति से वो परमेश्वर बन के आप परमेश्वर कई आत्मा को जीत करके आपका स्वर्ग सिंहासन में खड़े होकर के समाधान देने वाला बन सके। हमारा और परमेश्वर नाम को आपने अपने जीवन का किताब में लिख करके रखा, इसके धन्यवाद देते रह जा। हम परमेश्वर इसी रीति से आपका सुसमाचार बताते हुए आपका राज्य के लिए इस्तेमाल करते हुए परमेश्वर हम आगे बढ़ने वाला बन
सके। आज के मीटिंग परमेश्वर सभी के ऊपर आपका पवित्र आत्मा को दे करके विश्वास के साथ सारे बातों को आपका चरण में रखते हुए, सारे लोगों को आपका चरण में रखते हुए, शीघ्र रहने वाला प्रभु यीशु मसीह का मधुर और मीठे नाम से ये प्रार्थनाओं को मैं आशीषों को मांग लेता हूँ। सुनिए, ग्रहण कीजिए पिता। आमीन आमीन आमीन। और परमेश्वर का प्रेम, प्रभु यीशु मसीह का अनुग्रह, पवित्र आत्मा का सौभाग्य तक संगति, युगानुयुग प्रभु का अद्भुत भी आगमन तक धरती के ऊपर सभी पवित्र लोग के साथ प्रभु का दूत भी आगमन तक बने रहे। आमीन आमीन आमीन। बहुत बहुत धन्यवाद पास्टर एबनेजर सर, आपने अंतिम प्रार्थना किया, आशीष का प्रार्थना किया, आपको बहुत बहुत धन्यवाद। और आने वाले भाई बहन लोगों को मैं धन्यवाद कहना चाहता हूँ। बाबूराव గారికి వందనాలు, సాల్మన్ రాజు గారికి వందనాలు, జయన్ గారికి వందనాలు, బాబన్ గారికి వందనాలు, మోషే గారికి వందనాలు, हरिद्वार भैया धन्यवाद, और पास्टर साजन भैया आपने नया और हमारे बीच में ज्वाइन हो गया, आपको भी धन्यवाद। और हर दिन ये मीटिंग चलता है 6 बजे से लेकर, और 6 बजे से लेकर 7:30 बजे 8 बजे तक चलता है। आपको समय मिलेगा तो हर एक दिन आप ज्वाइन हो सकता है, और यही लिंक में आप हर एक दिन होता है। और आपका बहुत बहुत धन्यवाद हमारे बीच में जो ज्वाइन हो गया है, और बहुत बहुत धन्यवाद भैया। और आने वाले सारे भाई बहन लोगों को मैं धन्यवाद कहना चाहता हूँ। आप सबको जय मसीह की, प्रेज द लॉर्ड। फिर कल से होने वाला और दूसरा और मीटिंग में मिलने तक प्रभु की उपस्थिति में हम स्वस्थ रहेंगे, सौख्य रहेंगे, और शांति और आनंद से भर के और प्रभु को आराधना करेंगे। प्रेज द लॉर्ड, हालेलुया। थैंक यू जीसस, थैंक यू सर, थैंक यू। ప్రైజ్ లార్డ్ అన్నయ్య, ప్రైజ్ లార్డ్ అన్నయ్య। अना प्रेज लॉर्ड, अना जय मसीह सबको, कल मिलेंगे हम। जय मसीह सब, जय मसीह।